అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ గుడిపుటి, టీమ్ లోకేష్ శివసేన. ఈ టీమ్ లోకేష్ శివసేన అనేది నారా లోకేష్ గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి పనిచేయడం జరుగుతుంది. నా ఫోన్ నెంబర్ 7675973797. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు వైసీపీ పార్టీ, ఈ వైసీపీ సైకో పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని మనం తిప్పికొట్టకపోతే మన రాష్ట్రాన్ని మనం 100% సర్వనాశనం చేసుకుంటామనే ఒక ఆలోచనతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే ఈ వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నేను అడుగుతున్నాను, బొచ్చు పీకాలని అడుగుతున్నాను. ఇదే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేసిందో అని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా, జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతున్నాను నేను. ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారంగా ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడుతున్న ప్రతి సన్నాసికి నేను చెప్తున్నాను, మరి మీరు గత 5 సంవత్సరాలు ఏం పీకారా ఎదవల్లారని అడుగుతున్నాను నేను. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, తెచ్చిన పెట్టుబడులు ఎడంకాలతో ఎగిరితేని బయటికి పంపించింది మీరు కాదా అని అడుగుతున్నాను నేను. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి చెందాల్సిన ఎన్నో ఐటీ పరిశ్రమలు, ఎన్నో పెట్టుబడులు, పరిశ్రమలు ఈరోజు మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున రావడానికి గత వైసీపీ ప్రభుత్వంలో మొగ్గు చూపినప్పుడు మీ పర్సంటేజ్లు మాకు 50%, 30% అడిగి వాళ్ళని భయపెట్టి బయటికి పంపించింది మీ ప్రభుత్వం కాదా? మర్చిపోయారా సన్నాసులారని అడుగుతున్నా నేను. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 150 రోజులు అవ్వొస్తుంది. 5 నెలల కాలం గడిచిన సమయంలో ఈ ప్రభుత్వానికి మీరు చేసిన అప్పులు, మీరు చేసిన ఎదవ పనులు, మీరు చేసిన పనికిమాలిన పనులు, మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారో వాటన్నిటి నుంచి బయటపడడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆ సమయాన్ని కూడా మీరు ఇవ్వకుండా ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేని పనికి మాలిన నా కొడుకులు, పనికి మాలిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ. ఇటువంటి మీరు కూడా వచ్చి ఈరోజు ప్రెస్ ముందుకి, మీడియా ముందుకు వచ్చి మాకు మీడియా ఉంది కదా, మాకంటూ ఒక పేపర్ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పి హెచ్చరిక జారీ చేస్తారు. మీరు మాట్లాడే ప్రతి మాటకి సమాధానం చెప్పగల దమ్ము, ధైర్యం, నిజమైన అలాగే వాస్తవాలను ప్రజలకు తీసుకెళ్లే సత్తా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉందని మర్చిపోవద్దు. మీరు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో, యువతకు భవిష్యత్తు లేకుండా చేశారో, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే కదరా మిమ్మల్ని అందరినీ ఈరోజు చీకొట్టి, చెప్పు తీసుకొని కొట్టి 11 సీట్లు ఇచ్చింది. ఇంకా సిగ్గు లేదా మీకు? ఇంకా కనీసం మారలా మీరు నిజంగా మిమ్మల్ని ఏమనాలో కూడా ఒకసారి ఆ మాటలు అంటేనే కూడా నాకు ఆలోచనకు రావట్లేదు. కడుపుకు అన్నం తిన్నాడు, అలాగే ఒక అమ్మకి అయ్యకు పుట్టినోడు ఇటువంటి ప్రెస్ మీట్లు మీడియా ముందుకు వచ్చి మళ్ళీ విషప్రచారం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూడరు. నిజంగా చెప్తున్నా, రాష్ట్రం ఆల్రెడీ మన దేశంలోనే మన రాష్ట్రం అట్టడుగు రాష్ట్రంగా ఉండి యువత మొత్తం ఈరోజు ఉపాధి లేక, ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి నుంచి ఈరోజు మెల్లమెల్లగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన రాష్ట్రానికి ఉపాధి కల్పించాలి, యువతకు భవిష్యత్తునివ్వాలని మన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారు. అందులో నారా లోకేష్ గారు కష్టపడి పనిచేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడి పనిచేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా రాష్ట్రాన్ని ఇంకా సర్వనాశనం చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లయినా సంకనాకి ఇచ్చేయాలి, ఇక్కడున్న ఆంధ్రుడికి భవిష్యత్తు లేకుండా చేయాలని చెప్పి మీరు పనిచేస్తుంటే నిజంగా మిమ్మల్ని ఏమనాలో అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఏ పశువులు, ఏ జంతువులతో పోల్చాలో కూడా అర్థం కాని దుస్థితి. ఇప్పటికైనా మారండి. ఏదో వైసీపీలో ఉన్న మీ అధినాయకుడు మూర్ఖుడు, ఒక సైకో, ఒక నియంత ఈరోజు మీకు నేర్పించిన పాఠాలన్నింటినీ కూడా ఇంకా మీరు అదే ధ్యాసలో, అదే ఊబిలో, అదే ఉచ్చులో, అదే రొచ్చులో మీరు మునిగిపోయినట్లయితే మన రాష్ట్రాన్ని కాపాడి మరి మన రాష్ట్రానికి ముందు పెద్దపీట వేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉంటుంది తప్ప మీకు అందులో భాగస్వామయ్యే బాధ్యత, కనీసం అర్హత కూడా మీకు ఉండదని చెప్పి నేనైతే తెలియజేసుకున్నాను. మీరు ఈ 5 సంవత్సరాలు పీకింది ఏమీ లేక ఇంకా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద పడేయడటం, నారా లోకేష్ గారి మీద పడేయడటం, చంద్రబాబు నాయుడు గారి మీద పడేయడటం, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఆడటమే తప్ప మీరు చేసేది ఏమీ లేదు. మీకు చేత కాదు. మీరు ఈ 5 సంవత్సరాలు రాష్ట్రానికి రావాల్సిన ఒక్క పని కూడా చేయలేదు మీ ప్రభుత్వం. ఎవరికి కూడా ఏ విధమైన మరి యువతకు కావచ్చు, లేకపోతే
మరి రాష్ట్రానికి కావచ్చు, లేకపోతే ప్రజలకు కావచ్చు, అవసరమైన ఏ ఒక్క పరిశ్రమను కావచ్చు, లేకపోతే ఏ ఒక్క పెట్టుబడి కావచ్చు, కేంద్రం నుంచి వచ్చిన సహాయాన్ని కూడా మీరు పొందుకోలేని దుస్థితిలో మీ దొంగ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే దొంగ కాబట్టి అరెస్ట్ చేసి ఎప్పుడు తీసుకెళ్తారో, ఎప్పుడు నా కేసులన్నీ తవ్వి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెట్టిద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అన్ని తాకట్టు పెట్టిన ఒక దొంగ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి దొంగ ఈరోజు మన రాష్ట్రంలో ఇంకా తిరుగుతున్నాడంటే నిజంగా మీరు మంచోళ్ళు, మీకు మంచి రోజులు ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకుని, ఇప్పటికైనా మానుకోండి, ప్రజలకి వాస్తవాలు చెప్పండి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో లోటు బడ్జెట్లో ఉన్నా సరే 1వ తారీఖు పెన్షన్లు ఇస్తుంది, 1వ తారీఖు జీతాలు ఇస్తుంది. దాదాపుగా 6 సూపర్ 6లో మేము 3 పథకాలు అమలు చేశాం, ఇంకా 3 పథకాలు అమలు చేయబోతున్నాం. మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోవడానికి ముందుకెళ్తున్నాం అని చెప్పి ఆల్రెడీ మా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఒక పక్క చెప్పుకుంటూ వస్తున్నారు. అయినా ఇంకా విష ప్రచారం. సూపర్ 6లు ఏమైనాయి? మీరు ఇంకా అమ్మఒడి బదులు మాకు ఇచ్చిన ఏదైతే మనకి పిల్లలకి ఇవ్వాల్సిన 15,000 ఉందో ఆ 15,000 ఎక్కడ అని అడుగుతున్నారు. ఇస్తారా? అన్ని మెల్లగా చేసుకుంటూ వస్తారు. మీరేమన్నా పీకారా? మీరు పింఛను 4,000 3,000 చేస్తారని మీ అన్న ఏం చేశాడు? దాన్ని 3,000 నుంచి 2,000 నుంచి 2,250, 2,500, 2,750, 3,000 కూడా ఇవ్వలేని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కొట్టుమిట్టాడాడు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట ఇచ్చాడు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. వచ్చిన మొదటి నెలలోనే పాతవి కూడా కల్పించాడు. ఆయన మగాడంటారా? మీరు కాదు, మీరు మగాళ్ళు కాదురా. నిజంగా మీరు ఏ మనుషులో నాకు అర్థం కాదు. ఇంకా ఇటువంటి మీరు మార్చుకోకపోతే మాత్రం మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పి వైసీపీ నా కొడుకులందరికీ హెచ్చరిక జారీ చేస్తారు. విషప్రచారం చేయకండి, రాజకీయంగా వెళ్ళండి. రాజకీయంగా మీరు ఏం మాట్లాడాలో మాట్లాడండి, తప్పులుంటే ఎత్తి చూపండి తప్ప మీరు ఈ విధంగా మాత్రం మా ప్రభుత్వం మీద విషప్రచారం చేస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిక జారీ చేస్తూ, ఎవడైతే తప్పులు చేశాడో గత ప్రభుత్వంలో, ఎవడైతే చంద్రబాబు నాయుడు గారు కుటుంబాన్ని తిట్టాడో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి, ప్రతి ఒక్కరిని 3rd డిగ్రీ ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని రోడ్ల మీద ఉరికించి కొట్టాలి, రెడ్ బుక్లో రాసుకున్న ప్రతి పేరుని అమలు చేయాలని నారా లోకేష్ గారికి నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై లోకేష్ అన్న.